అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 14వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో జాగ్రత్త వహిస్తారు. ధర్మసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరిగిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. ఓర్పుగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడవచ్చు. వివాదాలకు తావివ్వవద్దు. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆనందంగా పనిచేస్తారు. లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి, వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో నియమాలను మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన
సాగునం. అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగునం. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం. సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడను. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. అనుకున్న ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో జాగ్రత్త వహిస్తారు. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.